కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలోని కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్యమిత్ర సేవలు శుక్రవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అవినాష్ మెరుగైన వైద్యం అందిస్తూ సేవా నిరతని చాటుకోవాలని ఎమ్మెల్యే నెహ్రూ కోరారు. తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఈ హాస్పిటల్ అభ్యున్నతికి కానీ వైద్య సౌకర్యం మన ప్రాంతానికి తీసుకురావడానికి కానీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుంది. రెండోది, నేను డాక్టర్ గారిని కోరుకున్నది ఏంటంటే, మనదంతా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం. ఈనాడు పెరిగిపోతున్నటువంటి వైద్యానికి అయ్యే ఖర్చు ఏ కుటుంబం కూడా భరించలేనటువంటి పరిస్థితి. దానికి సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీని జొప్పించుకుంటూ సామాన్యుడి మీద భారం పడకుండా, మీకు ఇంకా వయసు ఉంది, సంపాదించుకునే రోజులున్నాయి, ముందు సేవా తత్పరతతోటి జనాన్ని ఆకర్షించండి. సంపాదన అదే వస్తుంది. నుండి కూడా మా చిన్నప్పుడు ఆయన 2 రూపాయలు తీసుకునేవాడు. 2 రూపాయలు తీసుకుని ఒక ఇంజక్షన్ చేసేవాడు. ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడో ఆ 2 రూపాయలని 5 రూపాయల దాకా వెళ్ళలేదు, కానీ అంతకు పెరగలేదు. ఆయన 2 కొడుకుల్ని డాక్టర్లు చేశాడు, కావాల్సినంత ఆస్తి సంపాదించాడు, మంచి పేరు సంపాదించాడు. అంటే ఆ 2 రూపాయలే జనాన్ని అట్రాక్ట్ చేసేది. 5 రూపాయలు తీసుకునేవాడు మా శ్రీరాములు గారు, స్వశుద్ధ ఆస్తిపరుడైన. 5 రూపాయలు తీసుకునేవాడి దగ్గరికి ఎవరో నాకులాంటి వెళ్ళేవాళ్ళు, కానీ చిన్నోడు ఎవడో వచ్చేవాడు కాదు ఇక్కడికి. ఇదే హాస్పిటల్. ఆయన ఏం సంపాదించేసింది ఏమీ లేదు. ఆస్తితోటే వచ్చాడు, ఆస్తితోటే ఉన్నాడు, అంతే. 2 రూపాయలు అయినా అక్కడికి వెళ్ళాడు. కాబట్టి జనానికి ఎంత దగ్గరగా మన ఈ ఫీజులు ఉంటే, అందుబాటులో ఉంటే అంతా వైద్యం పెరుగుతుంది, అన్నీ ఓపీ పెరుగుతుంది, దాని మీద ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది, మంచి పేరు కూడా వస్తుంది. నేను కోరుకునేది ఏంటంటే సేవా తత్పరత. అతను చూసిన వెంటనే నేను అనుకున్నాను, ఇందాకే చెప్పాను మీకు, ఎందుకంటే మనిషి బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది. నిజంగా ఆ రకమైనటువంటి విధానంతో నడుస్తాడనే నమ్మకం ఉంది నాకు. ఆ రకంగా నడవాలని కోరుకుంటూ ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని, ఆరోగ్యశ్రీ మనకు వచ్చినందుకు, జగ్గంపేటలో వచ్చినందుకు సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందుతుంది అని ఎంతో ధైర్యంతో ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి. మన నుంచి వచ్చినందుకు నెహ్రూ గారు చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముందుగా చెప్పాలంటే, ఇక్కడ హాస్పిటల్ స్థాపించడానికి కారణం మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెరిగారు. ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశారు. అలాగే నన్ను కూడా మెడిసిన్ చదివించారు. అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేశామండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని, క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా. అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది మన హాస్పిటల్లో వచ్చేసి 5 డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి. ముందుగా గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్, మన నార్మల్ డెలివరీలు కానించి సి సెక్షన్లు, సిస్టెక్టమీలు, రకరకాల సర్జరీలు,
అక్కడి నుంచి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్ పిల్లలకి, ఎన్ని ట్రామా కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ. అవి కాకుండా మనకి మామూలుగా లభించే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్నీ కూడా మనకి లభిస్తుంటాయండి.